అవుగని మీకు పులి బంగారు కడియం బాటసారి కథ తెలుసానుల్లా అయితే చెప్తా. ఒక అడవిలో ఒక ముసలి పులి ఉంటుంది. జీవాలను వేటాడి సంపి తినేంత తాకత్ దాని దగ్గర ఉండదు. తోవంట పోతున్న బాటసారికి బంగారు కడియం ఆశ చూపెడుతుంది. నిజమే కావచ్చు, అది ముసలి పులి కదా అని నమ్మి దగ్గర పోతే సంక తింటదిగా పులి. అగ్గో గట్లనే సేమ్ జనాలకు అగ్గో దొరికే బంగారం అమ్ముతామని ఆశ చూపెట్టి అందిన కాడికి దోసుకుందామని చూసిరట బద్మాషోళ్ళు. అటెన్కి ఏమైందో చూడురిగా. వారేవా జనాలను మోసం చేసుడు అంటే కొబ్బరి బొండంలో స్ట్రా వేసుకొని తాగినంత అలకటి పని అయిపోయింది మోసగాళ్లకు. సైబర్ కేటుగాళ్ళు అయితే చదువుకున్న వాళ్ళనైనా ఒట్టిగానే బోర్లేసి తెర్లు చేస్తున్నారు. ఈడ మోకాల మీద కూర్చొని నెత్తి నెలకేసుకున్నారు కదా, చూస్తే అమాయకుల లెక్కనే ఉన్నారు. కానీ అబ్బో మహా దేశముదుర్లు. ఏదైనా సరే అగ్వకే ఇస్తామంటే ఆశపడేటోళ్ళు బాగా మంది ఉంటారు కదా. దురాశ ఎంత బాగున్నోళ్ళు దొరికితే అంత జల్దీ ఇలా పని అయిపోతుంది అన్నట్టు. ఇక అసంటోళ్ళు ఊర్ల పోయింటి పోతే మస్తు దొరుకుతారు, అల్కగా బోర్లు ఇవ్వచ్చు అని ప్లాన్ వేసి మహబూబాద్ జిల్లా బయ్యారంకి వెళ్ళి పోయి, అన్న మాది రాజస్థాన్ అన్న, అర్జెంట్ పైసలు అవసరం పడ్డాయి, మేము కూడా ఒక ఆడ పని చేస్తుంటే ఈ బంగారం దొరికిందన్న, ఈడ ఎవరిని నమ్మాలనో తెలుస్తలేదన్న, మీరైతే జర పెద్ద మనిషి లెక్క అవుపిస్తురన్న, మా తానున్న ఈ బంగారం అంతా తీసుకొని ఆపరేట్ ఇచ్చినా చాలన్న, బయట అంగట్లో 60-70 వేలు ఉన్నదన్న బంగారం, మేమైతే అంతా కూడా అడుగుతలేమన్నా, బంగారం చెట్ల తానికి పోతే అడ్డికి పావు చీర అడుగుతారన్న, మేము తెలియనోళ్ళమని, అందుకే ఇక జర మీ అసలు పెద్ద మనుషులు అయితే నియతిగా ఇస్తారని వచ్చినామన్నా అని తీయటి మాటలు చెప్పి మత్పరిచ్చిరట. ఇక అలా మాటలకు బోర్ల పడి ఒక ఆయన లడ్డు కావాలా నాయన అన్నంత సంబరపడి 2 లక్షలకే కిలోల బంగారం వస్తుందంటే అబ్బా అని ఇక మైండ్ వాయిస్ని మినీ అంబానీ అయిపోతా అని ఫీల్ అయిపోయిందట. ఆయనకి ఇక 2 లక్షలు ఇచ్చి ఇలా తానున్న బంగారు గొలుసులను తీసుకున్నాడట. దాన్ని చెకింగ్ చేసుకుందామని తీసుకపోతే ఏమున్నది, ఇనుప గొలుసులకు బంగారు పూత పూసుకొచ్చి నున్నగా గుండ్లు కొరిగిరని ఇరకబట్టిండు. బడివే నేనే ఎంతో మందిని గీర్క తింటుంటే మీరు నా తాన గీరదామని వచ్చి రారా అని మంచిగా ఈపు విమానం మూతలు మోగిచ్చిరుగా. అటెంక ఈ దొంగ బంగారం గుంజుకొని పోలీసు వాళ్ళకి అప్పచెప్పారు. ఇక పోలీసు వాళ్ళు కేసు రాసుకొని ఈ బడివగాలు వీళ్ళనే ముంచిరా ఇంకెవరినైనా గిదే తీర్ల ముంచిరా అని అరుచుకుంటురట. మరి వాడు మోసం చేసిండంటే ఓకే, 2 లక్షలకే కిలోల కొద్ది బంగారం వస్తుందంటే నువ్వెట్లా నమ్మినావన్నా? అందుకే అంటారు దురాశ దుఃఖానికి చేటు అని.